చేంజ్ చేయాల్సిన కరోనాలో చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. చేంజ్ చేశాను 2 years. మళ్ళీ రిటర్న్ నాకు అసలు మనసు ఒప్పలేదు. ఆదిత్యని మళ్ళీ రిటర్న్ తెచ్చి ఆదిత్యలో వేశాను. తన టాలెంట్ ఏంటంటే ఆదిత్యలో ఎల్కేజీ యూకేజీ చదివిన స్టామినా, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు చదివింది. ఆ స్టామినా 4th class ఎగ్జామ్ ఆదిత్యలో రాయటానికి సరిగ్గా సరిపోయింది. నేను వేరే క్లాస్లో జాయిన్ అవుతుంది, ఒక క్లాస్ బ్యాక్ అయిపోతుంది అనుకున్నాను. కానీ లేదు, ఆదిత్య వేసిన బేస్ పర్ఫెక్ట్. ఏ బేస్ కోసం అయితే నేను ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ నేను 5th వరకు చదివించి తర్వాత నుంచి వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం మా అబ్బాయి వచ్చి ఇక్కడ తమలపైన శ్రీ విజ్వల్ 9th class చదువుతున్నాడు. యాక్చువల్గా చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టాండర్డ్ని బట్టి అందరూ బాగానే చెప్తారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే మన పిఠాపురం సరౌండింగ్లో ఆదిత్యనే ఖచ్చితంగా చెప్పాలి. అది ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు. ఎందుకంటే మా అబ్బాయి కానివ్వండి, మా అమ్మాయి 7th class చదువుతుంది. మా అబ్బాయి జిఎల్సీలో ఫస్ట్ టైం అయితే 3rd place వచ్చింది. హైదరాబాద్లో షీల్డ్ తీసుకున్నాము. ఇంచుమించుగా నా కమ్యూనిటీకి సంబంధించి అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. 2nd year అదే 3rd place ఏంట్రా అని చెప్పేసి అంటే, లేదండి బాగానే చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చి 1st place తీసుకున్నాడు. జిఎల్సీలో 1st place తీసుకున్నాడు. అఫ్కోర్స్ వాడి టాలెంట్ అయితే ఉంది, దాన్ని రికగ్నైజ్ చేయడానికి పేరెంట్స్ అనేది 90% తీసుకున్నట్టయితే కనుక మిగిలిన 10% స్కూల్స్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఉండదు. కానీ ఎక్కడేంటంటే ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఏదో పిల్లలు వస్తున్నారు, ఫీజులు కట్టడానికి సఫర్ అయినప్పటికీ కూడా ఏదో రకంగా కడుతున్నాం. కానీ ఆ కట్టడానికి తీసుకునేటువంటి టెన్షన్లో 10% మన పిల్లల మీద పెట్టగలిగితే వాళ్ళ యొక్క ఇండియన్గా ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ మధ్యకాలంలో అందరూ కాంపిటీషన్స్లోకి వస్తున్నారు. కానీ ఫస్ట్లో అయితే చాలామంది పార్టిసిపేట్ చేసేవారు కూడా కాదు. నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యాక్సిమం చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఆదిత్యలో చదువుతున్న జిఎల్సీ సుస్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సతీష్ గారు వచ్చారు. నిజంగా ఇలాంటి ప్రోగ్రాం మేము పెట్టినా దాన్ని మళ్ళా ఆహ్వానించి దానికి తీసుకోవడానికి వచ్చారు మీరందరూ. చాలా కృతజ్ఞతలు అందరికీ కూడా. ఇప్పుడు ఈ సెషన్ వచ్చేటప్పటికి మార్నింగ్ 8th, 9th, 10th పిల్లలకి క్లాస్ తీసుకున్నారు. మన మోటివేషన్ క్లాస్ చాలామంది పిల్లలు చెప్పే ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలి అనే పాయింట్ మీద చెప్పారు. అయిన తర్వాత చాలామంది పిల్లలు ఏడ్చేసి మా అమ్మకి మీరు అమ్మ నాన్న మనల్ని కాస్త చదివించారు, పెంచారు, పెద్ద చేశారు. ఇంకొకరు చదువుకున్నాం మనందరం. డిగ్రీ చదివాం, పీజీ చదివాం, రకరకాలు చదువుకున్న తర్వాత తిరిగి పెద్దవాళ్ళు అయ్యాం. సక్సెస్ మనకి పెళ్ళి అయింది. సక్సెస్ చాలా మంది అవ్వలేదు. చాలా కష్టంగా ఉంది బయట అంత భాషగా లేదు. మనకి పెళ్ళి అయింది, ఇట్స్ సక్సెస్. పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు పుట్టారు, ఇట్స్ సక్సెస్. చాలా మందికి పుట్టారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి పిఠాపురం ఆదిత్యలేసినాం, సక్సెస్. గత వారం నుండి ఆదిత్య స్కూల్స్ విభాగంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తుంది. నిన్న ఈవేళ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, తమ పిల్లల్ని ఎలా పెంచాలి, తమ పిల్లల పట్ల ఎంత బాధ్యత వహించాలి, తమ పిల్లల పట్ల ఎంత స్ట్రిక్ట్నెస్ అనేది కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. విచిత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి మాన్యువల్ ఉంటుంది. ఓ సెల్ ఫోన్ ఎలా పనిచేయడం మానేస్తే ఏ విధంగా పని చేయించాలో మాన్యువల్ ఉంటుంది. ఓ మైక్ పనిచేయకపోతే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది.
ఒక రేడియో టీవీ పనిచేయకపోతే మాన్యువల్ ఉంటుంది. కానీ పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద ఒక మాన్యువల్ అంటూ లేదు. ఇది కేవలం అనుభవం మీద, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల మీద, చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది పిల్లల పెంపకం. ఈవేళ పిల్లల్ని పెంచితే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అందుకే అంటారు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే పిల్లల మీద పెట్టే పెట్టుబడి మాత్రమే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రపంచంలో. అటువంటి మంచి పెట్టుబడి పెడుతూ, అంటే పెట్టుబడి అంటే అర్థం ఏంటంటే డబ్బులు కాదు, డబ్బుల కంటే ముఖ్యమైనది సమయాన్ని. ఏ తల్లి తండ్రి తమ పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో ఆ పిల్లలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారు. ఈ విషయాన్ని చెప్పడమే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ముఖ్య ఉద్దేశం. ఈరోజు సమాజం మారిపోతూ ఉంది. ఒకప్పుడు ఈ సమాజంలో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తాత, ఒక నాన్నమ్మ, ఒక మామయ్య, ఒక బాబాయ్ అందరూ ఉండేవారు. ఈవేళ దురదృష్టం కొద్ది మైన్యూట్ ఫ్యామిలీస్ రావటం మూలంగా ఈ మైన్యూట్ ఫ్యామిలీస్లో ఆ భారత భాగవత గ్రంథాలు చెప్పేటటువంటి నానమ్మ కానీ తాతయ్య కానీ ఉండట్లేదు, కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఉంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అది లేదు. కాబట్టి తల్లి తండ్రి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఆ టైంని ఎలా స్పెండ్ చేయాలి, వాళ్ళు చేయవలసిన బాధ్యతలు ఏంటి, ఏం చేతనంటే పిల్లవాడి యొక్క యాటిట్యూడ్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడ డిఫరెంట్గా రాదు, కేవలం తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ వల్ల వస్తుంది. వాళ్ళ యొక్క నడవడిక వల్ల వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వస్తుంది. ఇటువంటి యాటిట్యూడ్ని తల్లిదండ్రులు మొదలు అలవాటు చేసుకుని పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ పిల్లల్ని అభివృద్ధి చేస్తే ఈవేళ డబ్బు ఇది నాటే ప్రధానం కాదు. ఏం చేద్దండి, ఇవాళ చాలా ఫీజు రీఇంబర్స్మెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఒక ఐఐఎం తీసుకున్నట్లయితే ఫీజు 4 లక్షలు ఉన్నా కానీ మొత్తం ఫీజుకి బ్యాంక్ రుణాలు ముందుకు వస్తున్నాయి, బ్యాంకులు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైనది పిల్లల శ్రద్ధ. అటువంటి శ్రద్ధ ఎలా చూపెట్టాలనే ఉద్దేశంతో మిత్రుడు మ్యాకినేని సతీష్ గారు ఇవాళ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటటువంటి దాని మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మా యొక్క పిఠాపురం ప్రజల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ ఉపయోగించుకుంటారని, ఆ పిల్లలు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, దీవిస్తూ అందరికీ నమస్కారం.